ఇక్కడ మనమైతే మొత్తం చూడొచ్చు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కొండ కనబడుతుంది కదా, మధ్యలో చూడొచ్చు. మొత్తానికి కొండ ఎట్లా వేసినారు మొత్తం అంతా చూడొచ్చు. అక్కడ శ్రీకాళ భైరవేశ్వర స్వామి దేవాలయం చూడొచ్చు. అక్కడ మనం పైకి పైన ఏమో మొత్తం అంతా శివుడు అంటారు, దాన్ని వీళ్ళు శ్రీకాళ భైరవేశ్వర స్వామి అని పెట్టుకున్నారు. చూడొచ్చు ఈ కొండపైన ఉన్నాడు. మొత్తం అంతా ఇల్లులు కూడా కట్టుకున్నారు ఈ సైడ్ చూడొచ్చు. మొత్తం అంతా గజేరా చూడొచ్చు. మనం ఇప్పుడైతే ఆ పైన టెంపుల్ కాడికి పోవాలా. సరే మనం పైకి పోదాం రండి. చూడండి నేను మొత్తానికి 3 లైన్లు వేసి తెల్లగా పెయింట్ కొట్టినారు. చూడండి మొత్తానికి చూడొచ్చు. ముందు స్వామి ఇక్కడ ఉండేవాడు, వీటి నుంచి ఆడికి ఎత్తుకుని పోయారంట. సరే మనం లోపల చూద్దాం అండి. చూడొచ్చు లోపల మొత్తం గుహ, ఈడుండే స్వామి ఆడికి ఎత్తుకుని వెళ్ళిపోయినారు. సరే ఇంకా మన పైకి పోదాం అండి. చూడొచ్చు మనం దగ్గర గుడి దగ్గరికి వచ్చేసాం. అక్కడ నుంచి పోయి చూద్దాం అండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి పోదాం. చూడొచ్చు ఇక్కడ ఎవరు అమ్మవారు మనకైతే చూడొచ్చు. శిలారూపంలో సాయిబాబా అమ్మవార్లు 2 ఉన్నారు. సరే మన ముందర ఉంది శివాలయానికి. ఇక్కడ శివుడు నందు చూడొచ్చు. ఇక్కడ యాగాలు యజ్ఞాలు కూడా చేస్తారు. చూడండి మొత్తానికి యాగం చేసిన రెండేమో. సరే రాండి. చూడొచ్చు మనమైతే రాత్రి వచ్చాం. మొత్తానికి చూడండి లొకేషన్ అంతా మనం కొండపై మనం పూరా. మనకైతే 2 సార్ల నంది పెరిగేది, ఒకటి యాగానికి, ఒకటి చిత్తూరు దగ్గర. చూడండి మొత్తానికి ఇలా ఉంది నంది. సరే ఇక్కడికి వచ్చి చూడండి మొత్తానికి ముందర కాళభైరేశ్వర ఊరు ఉన్నాడు పక్కన. చూడండి ఇది మొత్తానికి చూడండి. మొత్తం అంతా సైడ్లు చూపిస్తాం పూరా వీడియో. చూడొచ్చు ఇలా ఉంది నంది మొత్తానికి. సరే ఇంకా మనం ఈ సైడ్ పోదాం. రెండు చార్లు అయితే మనకైతే చూడొచ్చు. ఇక్కడ గడిస్తాము. మనకైతే కొంచెం శివుడు లోపల కనపరాదు. మనం వచ్చినది 7 అవుతుంది. నైట్ బోట్ లో వచ్చేసాం. చూడండి మొత్తం ఇలా ఉంది. శివుడు లోపల అలవలేదు, బీగాలన్నీ వేసేసారు. చూడండి అక్కడ యాగాలు కూడా చేశారు. సరే మనం బ్యాక్ సైడ్ కూడా పోదాం, ఎలా ఉందో చూద్దాం. చూడొచ్చు ఇక్కడ నవగ్రహాలు. మనం ఇంకా ముందు గుడి చుట్టూ చూద్దాం. చూడండి గుడి చుట్టూరు ఎలా ఉంది. మనకైతే ఇక్కడ కూడా నాగల కట్ట ఉంది. చూడండి మొత్తానికి సాయిబాబా ఉంటారు. చూడొచ్చు ఇక్కడ నాగల కట్ట. మనకైతే చుట్టూరా గుళ్ళు ఉన్నాయి. చూడండి మొత్తానికి ఎక్కడ చూసినా కూడా అలాగే ఉంది. చూడండి కొత్త గుడి కూడా కనబడతా వెనకాల కడుతున్నారు. చూడొచ్చు మనకి వెనకాల కూడా గుడి కడుతున్నారు, కనబడుతుంది. చూడొచ్చు మొత్తానికి ఇక్కడ గుడి, అక్కడ గుడి. చూడండి శివాలయం చాలా పురాతన కాలమైనది. సరే చుట్టూరు అయితే గుళ్ళే ఎక్కువ కనబడుతున్నాయి. మీరు కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ పటాలు పెట్టినారు. చూడండి మొత్తానికి ఇలా ఉంది. మాకైతే గుడి చుట్టూరా గుళ్ళే కనబడుతున్నాయి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది మాకైతే మొత్తానికి.
చూడొచ్చు మనకైతే రెండు సార్లు చెప్పా, ఒకటి యాగంటిలో ఒకటి చిత్తూరులో. చూడండి మొత్తానికి సంవత్సరానికి ఖచ్చితం ఇంచు పెరుగుతామని చెప్పారు అందరు కూడా, కింద వాళ్ళు కూడా. చూడండి ఇక్కడ నంది యాగంటిలో కూడా ఒకసారి పోయి మీకు అక్కడ కూడా చూపిస్తా. చూడండి సేమ్ నంది మనకైతే ఇక్కడ సంవత్సరానికి 1 ఇంచు పెరుగుతుందని చెప్పారు. సరే చూసారు కదా, చుట్టూరా గుళ్ళే ఉన్నారు. మనకైతే ఎక్కడ కానీ మనకేం కనపడలేదు, చుట్టూరా గుళ్ళు. ఈ రోజు శివాలయం మూసేశారు, సోమవారం అన్న రాలేదు, మేమైతే శుక్రవారం వచ్చాం అదే పనిగా. చూడండి మొత్తానికి అయితే ఇలా ఉంది. ఇంకో గుడి కూడా ఉంది మనకి డిసైడ్, చూడొచ్చు. ఆ గుడిలో కూడా ఏ దేవుడో ఏ స్వామి ఉన్నారు చూసి మళ్ళా పోదాం. బయట ఆశ్చర్యమైన త్రిశూలం కనపడింది, అంటే అమ్మవారే ఉండొచ్చు మ్యాక్సిమం. చెప్పాను కదా మీకైతే అమ్మవారే ఉంటుందని చెప్పారు కదా. చూడొచ్చు అమ్మవారే ఉంది. త్రిశూలం బయట ఉందంటే ఖచ్చితంగా అమ్మవారే ఉంటుంది. చూడొచ్చు ఇలా ఉంది. మొత్తానికి అయితే మేము గుడి మొత్తం అంతా చూపిస్తాం, కొంచెం బయటికి పోయి కొండలు మొత్తం అంతా చూపిస్తాం. సరే ఉందాం, బాయ్. చూడొచ్చు ఈ సైడ్ అయితే అంతా ఊర్లు, బండ పైన కూడా ఊర్లు కనపడుతున్నాయి. చూడొచ్చు ఇల్లులు కూడా ఉన్నాయి బండల పైన. చూడండి మొత్తానికి అయితే చూడొచ్చు మొత్తం అంతా బండ పైన శివుడు ఉన్నాడు. చూడొచ్చు ఈ సైడ్లో అంతా తోటలు కొండలు ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు మొత్తానికి ఇలా ఉంది. అయితే మేము వచ్చిన ప్లేస్ ఇక్కడ యాగంటిలో కానీ ఇక్కడ కానీ మనకి 2 సార్లే మనకి నంది పెరిగేది. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ కావాలని నేను కోరుకుంటాం. యూట్యూబ్ కూడా రికమెండేషన్ చేయాలని కూడా ఇప్పటికీ చాలా కోరుకుంటున్నా. ఫర్ థ్యాంక్స్ యూట్యూబ్ ఫర్ పర్మిషన్.